సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీల మళ్లీ జాబితా ప్రకటనపై తాడేపల్లి ప్యాలెస్ లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. జాబితాను ప్రకటించేందుకు సీఎం జగన్ భయపడుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏకంగా 50 మందికి పైగా సిట్టింగ్లకు టికెట్లు నిరాకరిస్తే తిరుగుబాటు మొదలవుతుందనే జంకుతున్నారా అనే సందేహాలు జగన్ను టెన్షన్లోకి నెట్టేస్తున్నాయి. తొలి విడతలో 11 మంది ఇన్ఛార్జీలను మార్చినప్పుడే పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది. దీంతో రెండో జాబితా విడుదలపై జగన్ జంకుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండవ జాబితా విడుదలకు ముందు వైసీపీకి షర్మిల టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే షర్మిల వెంట నడుస్తానంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించగా మరికొంతమంది నేతలు షర్మిలతో టచ్ లో ఉన్నట్లు వినిపిస్తున్న వార్తలు ప్యాలెస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాగా ఈ క్రమంలోనే నేడు మరికొంతమంది ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి కబురు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రేణులను మానసికంగా సిద్ధం చేసేందుకు నేడే రెండవ జాబితా విడుదలవుతున్నట్టు వైసీపీ హైకమాండ్ లీకులు వదులుతోంది. ఇప్పుడు జాబితా ప్రకటిస్తే అసంతృప్తులు జంప్ అయ్యే అవకాశం ఉందని అధినేతను వైసీపీ సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే రేపటి నుంచి పెన్షన్లను పెంచి ఇస్తున్నందున ఈలోగానే ఇన్ఛార్జీల నియామకం పూర్తి చేసి వాళ్ల చేతుల మీదుగానే పెన్షన్ల పంపిణీ జరిపించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్న దానిపై వైసీపీ శ్రేణుల్లోనే తీవ్ర చర్చ నడుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య లైవ్ ద్వారా అందిస్తారు తాడేపల్లి నుంచి. సత్య, నవీన్, గత వారం 10 రోజులుగా తాడేపల్లి ప్యాలెస్లో సీట్ల సర్దుబాటు పైన కసరత్తు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే 11 స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చిన నేపథ్యంలో వెంటనే ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. అక్కడ రోడ్లపైకి వచ్చి నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. చాలా చోట్ల సీట్లు మారుస్తున్నట్లు ఇక్కడ పిలిపించి చెప్పిన వాళ్ళ విషయంలో తమకు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కావాలి, కొత్త వారిని వేస్తే తాము సహించేదిలని కొందరు ఆందోళన చేస్తే ఇటు తాడేపల్లి ప్యాలెస్ ముందు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ముందు కావచ్చు ఆందోళన చేస్తే, మరొక వైపు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకే సీట్ ఇవ్వద్దని చెప్పి అంబటి రాంబాబు కావచ్చు, అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యవహారంలో కూడా తాడేపల్లి ప్యాలెస్కు అదేవిధంగా క్యాంపు కార్యాలయంకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఒకేసారి 50 నుంచి 60 సీట్లకు సంబంధించి రెండవ లేదా తుది మలి జాబితా విడుదల చేస్తారు ఈరోజు అని ప్రచారం జరిగింది. అయితే శుక్రవారమే దీనికి సంబంధించిన జాబితా విడుదల చేస్తామని అనుకూల మీడియాలో ప్రచారం చేసినప్పటికీ కూడా కొన్ని పేర్లను కూడా ఆ మీడియాల్లో ప్రసారం చేసినప్పటికీ కూడా ఆయా స్థానాల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో తొందరపడొద్దని సీనియర్లు చెప్పిన దాని నేపథ్యంలో ఆ రోజు ఆ జాబితాను వాయిదా వేశారు. ఈ రోజు వాయిదా ఎట్టి పరిస్థితుల్లో జాబితా వస్తుందని సలహాదారు సజ్జల కావచ్చు, ఇతర ముఖ్య నేతలు అంతర్గత చర్చల్లో భావించిన నేపథ్యం. ఎందుకంటే రేపటి నుంచి పెన్షన్ను 250 రూపాయలు మేరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ 250 రూపాయలు పెంచిన పెన్షన్ను నియోజకవర్గ ఇన్ఛార్జీల ద్వారా అందించే ప్రయత్నం అయితే చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అయితే ఇది సరైన సమయం కాదు జాబితాను ప్రకటించడానికని పార్టీ సీనియర్లు ఆయనకు సర్ది చెబుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే మరొక వైపు వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యం మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఆమె వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏదైతే ప్రకటన చేశారో అదే ప్రకటన మరికొన్ని చోట్ల నుంచి రిపీట్ అవుతుంది. వాళ్ళు కూడా షర్మిల వెంట నడుస్తామని చెప్పే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఎక్కడెక్కడైతే ఇటువంటి ప్రమాదం పొంచి ఉందో అక్కడ అంతా సర్దుబాటు చేసుకున్న తర్వాత ఈ అభ్యర్థుల వ్యవహారం పైన నిర్ణయం వెల్లడించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం రేపు ఎలాగా పెన్షన్లు ఇస్తాం కాబట్టి ఈలోగానే ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి అయితే ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి తన పంతం వెడతారా లేదా పార్టీ పెద్దలు చెప్పిన మాట వింటారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే మాత్రం సీఎం ఏది చెప్తే అదే జరిగింది, ఆయన చెప్పిందే శాసనంగా నడిచింది. మరి ఈ విషయంలో ఈ రోజు గనక జాబితా విడుదలైతే ఖచ్చితంగా సీఎం తన మాటను నెగ్గించుకున్నారని చెప్పుకోవచ్చు. లేదంటే కనుక సీనియర్ల మాటకు తలొగ్గారని కూడా మనం భావించాల్సి ఉంటుంది. అయితే కొద్దిసేపటి క్రితం పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. ఈరోజు ఒంగోలు, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందుగా వాళ్ళు సంబంధిత రీజనల్ కోఆర్డినేటర్తో సమావేశమై వారితో చర్చించిన తర్వాత వాళ్ళకి సీటు ఉందో లేదో తేలిపోతుంది. తర్వాత
వారు సీఎంఓ అధికారి ధనంజయ రెడ్డితో కూడా భేటీ అవుతారని తెలుస్తోంది. అయితే సీఎంను నేరుగా కలిసే అవకాశం అయితే ఎవరికి ఇవ్వడం లేదు. కేవలం సీఎంఓ అధికారి ధనంజయ రెడ్డిని లేదంటే కనుక ఎవరైతే రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నో వాళ్ళతో మాట్లాడి వెళ్తున్నారు. అంతగా కాదనుకుంటే ఇక తప్పదు అనుకుంటే ఇక సజ్జలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది తప్పించి మిగిలిన వారు ఎవరితో కూడా సీఎంతో అయితే భేటీ అయితే ఎవరు చేయడం లేదు. మరోవైపు సజ్జల కూడా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఆయన కూడా క్యాంపు కార్యాలయంలోకి వెళ్ళడం జరిగింది. అటు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా కొద్దిసేపటి క్రితం రావడం జరిగింది. విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా న్యూ ఇయర్ విషెస్ తెలిపడానికి వారందరూ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఓవరాల్గా తీసుకుంటే కనుక ప్రకాశం, ఒంగోలుకు సంబంధించినటువంటి ఒంగోలు అదేవిధంగా నెల్లూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు వచ్చే అవకాశం అని చెబుతున్నారు. ఎందుకంటే మొట్టమొదట వైసీపీలో ముసలం నెల్లూరు నుంచే ప్రారంభమైంది. అటువంటి నెల్లూరు సీట్ల వ్యవహారంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి, అక్కడున్న రెడ్ల విషయంలో చాలా పరాగ్గా ఉండాలని తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు అయితే భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ నెల్లూరులో ప్రారంభమైన ముసలు ఇప్పుడు రాష్ట్రం అంతా కమ్మేస్తుండడంతో ఈ దాన్ని సరిచేయడంలో భాగంగా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఈ ప్రకటన విషయంలో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ప్రకటన ఈరోజే విడుదలైతే సీఎం జగన్ తన పంతం నెగ్గించుకున్నారని, విడుదల కాకపోతే కనుక పార్టీ పెద్దల మాట విన్నారని మనం భావించాల్సి ఉంటుంది. నవీన్, మెజారిటీ మంత్రులను మార్చనున్నట్లుగా మరొక వైపు సీట్లను నిరాకరించనున్నట్లుగా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది కదా చాలా రోజులుగా. ఏంటి మంత్రులు ఏ నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది, మారిస్తే ఎంతవరకు ఉండేందుకు? ఇప్పటికే పినిపే విశ్వరూప్ను అక్కడి నుంచి తప్పించారు. ఆయన కుమారుడని పినిపే శ్రీకాంత్కు అక్కడ సీట్ ఇస్తామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అటు మాజీ మంత్రులు ఇప్పుడు పేరు నాని కావచ్చు, పేరు నాని ఇప్పటికే తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. తన కుమారుడికి సీట్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. దానిపైన కూడా ఇంకా క్లారిటీ రాలేదు. శంకర్ నారాయణ మాజీ మంత్రి, ఆయన స్థానం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి ఉషా శ్రీచరణ్ పోటీ చేస్తుంటే అక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు చిత్తూరు జిల్లాలో కూడా చాలా చోట్ల అభ్యర్థుల మార్పులు చేర్పుల పైన ఆగ్రహావేశాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మార్పులు చేర్పుల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ టీడీపీ జనసేన ప్రభావం విపరీతంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఎవరికి సీట్లు ఇవ్వాలి ఏంటి అనే దాని మీద కూడా 1-2 సార్లు ఆలోచిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మొన్న భీమవరం సభలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ఆ ప్రాంతంలో అంటే పవన్ కళ్యాణ్కి బలం ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే అంత డీటెయిల్డ్గా మాట్లాడారంటే దాని అర్థం ఒక రకంగా అక్కడ పార్టీకి తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ స్థాయిలో మాట్లాడకపోతే పార్టీ తిరిగి నిలదొక్కుకోవడం కష్టమని భావిస్తున్న పరిస్థితి. మరోవైపు మంత్రుల విషయానికి వస్తే మంత్రి రోజా సీటు విషయంలో కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ విధంగా మెజార్టీ మంత్రులు చాలా మంది మంత్రులకు ఈసారి సీట్ ఉంటుందా లేదా అనేది అనుమానాస్పదమే. అయితే వారిని ఒకవేళ ఎవరినైనా అకామిడేట్ చేయాల్సి ఉంటే వేరే చోట అకామిడేట్ చేస్తే ఆ సీట్ నుంచి కూడా వ్యతిరేకత వస్తున్న పరిస్థితి. ఇప్పుడు జోగి రమేష్ వ్యవహారమే తీసుకుంది. పెడన్లో జోగి రమేష్ ఖచ్చితంగా ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆయన ఇటు మైలవరంలో కూడా తనకు సంబంధించిన అనుచరులతో ఇబ్బందులు కలుగజేస్తుంటూ ఇటు మైలవరం అటు పెడను 2 సీట్లు కూడా ఇప్పుడు ఇరకాటంలో పడ్డాయి. అంటే ఒక వ్యక్తికి మంత్రి ఇవ్వడం ద్వారా 2 సీట్లు కోల్పోవాల్సి వస్తుందని కూడా పార్టీలో అంతర్గతంగా చర్చలు నడుస్తున్న పరిస్థితి. అయితే దీనిపైన ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. అటు గుంటూరు జిల్లాలో మంత్రి విడుదల రజనీని గుంటూరు వెస్ట్కు పంపించిన పరిస్థితి. అక్కడ వెస్ట్లో నిన్న ఆవిడ కార్యాలయంపై ఎవరో దాడి చేస్తే 36-40 మందిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టింది. ఇదంతా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు వైసీపీ నాయకులు ఆఖరి నిమిషంలో అనేది కూడా ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మంత్రిని అక్కడి నుంచి ఎక్కడికి మార్చినా చిలకలూరుపేటలో గెలవని మంత్రి గుంటూరు వెస్ట్లో ఎలా గెలుస్తుందని కూడా ఆ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మెజారిటీ మంత్రుల స్థానాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. అటు వేమూరు కావచ్చు, అదేవిధంగా రేపల్లె కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తున్నారు. దీనిపైన అక్కడ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. వేమూరు నుంచి సంతనూట్లపాడుకు మంత్రి మేరుగు నాగార్జున ఇప్పటికే మార్చేశారు. అదేవిధంగా రేపల్లె నుంచి అక్కడ నుంచి ఆనగడ్డకి వెళ్ళాలని మోపుదేవికి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇవన్నీ ఈ మార్పులు మోపుదేవి ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం, ఆయనకు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా ఈ మార్పులు చేర్పులు అనేది పాజిటివ్గా రిఫ్లెక్ట్ అవ్వకపోగా నెగిటివ్గా పార్టీకి నెగిటివ్గా పరిణమించే అవకాశం ఉందని కూడా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఒక రకంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు పెట్టుకుని సెల్ఫ్ గోల్ వేసుకున్నారనే మాట కూడా పార్టీలో అయితే గట్టిగా వినిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.